హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ద స్టార్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. దానికోసం నేను ఒక హాఫ్ కిలో లేత గోరుచిక్కుడుకాయలను అయితే తీసుకున్నాను. వీటికి అటు ఇటు పీచులన్నీ తీసివేసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూను పోపు గింజలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోవాలి తుంపుకొని. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చి స్మెల్ పోయేలాగా మగ్గించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. వారానికి ఒకసారి ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. ఒకసారి బాగా కలుపుకున్నాక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టు దొడ్డు ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ గోరుచిక్కుడుకాయ ముక్కలను అయితే ఉడికించుకోవాలి. దీనికి కారం అయితే కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూను జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక కొంచెం వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కారం ఏ ఫ్రైలలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం అయితే వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కొబ్బరి కారం వేస్తున్నాను. మీరు చేసుకుంటే కర్రీని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం హెల్దీ కోసం నేనైతే గుమ్మడి గింజలను తీసుకున్నాను. 2 స్పూన్ల గుమ్మడి గింజలు అదే మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. గుమ్మడి గింజలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. పిల్లలు విడిగా గుమ్మడి గింజలు తినరు కదండి. ఇలా మిక్సీ బట్టి కర్రీలో వేయడం వల్ల వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. చాలా మంచిది పిల్లలకి. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ గుమ్మడి గింజల పొడి కూడా కర్రీలో వేసుకున్నాక ఒక 2 నిమిషాలు కర్రీని అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ వచ్చేసి అన్నంలోకి, చపాతీ, రోటీ దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అవుతుందండి. కంపల్సరీ ఇలా కర్రీ అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.